ఎవడు కొడితే దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే చంటిగాడు అంటూ వచ్చేస్తున్నాడు చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఆలయాన వెళ్ళచిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఏందే మొగుడు పక్కన ఉండగా తాళి పడికి ముక్కుతాండా? కాల్లో బంగారం ఉంది, నీలో ఏముంది నా బొంగు? కాఫీ ఎప్పుడు ఇచ్చావు? ఎన్నిసార్లు తాగుతా? ఏం తీసుకుంటున్నావు? ఏం తిన్నా? కాఫీ ఎప్పుడు ఇస్తావే? ఉండు కోడలు పిలుస్తాను. ఏముండవే? వచ్చే కోడలా రావే. లోపల ఏం చేస్తున్నా? అబ్బాయి గారికి టిఫిన్ కడుతున్నాను. టిఫిన్ కట్టినా చెప్పా. మరి ఎప్పుడు కట్టాలి? లోపల ఏం చేస్తున్నావు అన్నాను. అంటే వంట చేసినానే, తప్పు చేశాను. అన్ని చేసావు కానీ అత్తగారికి కాళ్ళకి దండం పెడతావు. మర్చిపోయావు. మొక్కొచ్చు కదా మరి, మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా, మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా, మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కు. ఉండు, మొక్కుతాను. మొక్కు. కొడుకుని పిలు. అబ్బాయి గారు ఏం చేస్తున్నాడు? పోతున్నాడే కదా. అది ఏదో చేస్తుంది, నీకెందుకు? ఒరే కొడుకు ఎప్పుడు వస్తాడు? రారా. రమ్మని చెప్పవే. వస్తున్నాడు, ఎక్కువ కొట్టేకు. ఏంట్రా అంత ఆలస్యం? ఏ లేదమ్మా, ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానంటే భార్యతో మాట్లాడు. కాఫీ తెచ్చావా? తెచ్చానండి. ఆహా. ఇక తీసుకోండి. నువ్వు తెచ్చిన కాఫీ చాలా బాగుంది తెలుసా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు, అది చెప్పాలా నాతోనే? నాన్న, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తా. వెళ్ళరా. ఇదిగో, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఆఫీస్కి వెళ్తున్నాను అన్నిసార్లు చెప్తావు. నేను చెప్తున్నాను కదమ్మా. చెప్పండి. అమ్మా, ఏంటి ఆఫీస్కి వెళ్తున్నానే. వెళ్తున్నావని అన్నిసార్లు చెప్తున్నావు. నీకు చెప్పాను, దీనికి చెప్పాను, ఆ. వీడికి చెప్పాను. నీకు దండం, ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్తున్నాడంటే అలా చూస్తున్నావే. ఏమండి, నేను సినిమా తీసుకెళ్తాను, ఆఫీస్కి వెళ్తావేంటి? సినిమా తీసుకెళ్ళాలా? అదేంట్రా ఆడలు అలా పడేసావా? నేను పడలేదమ్మా, అదే పడింది. దా. అలా పడిపోయావే. ఏయ్, ఆగండి, ఆగండి. ఎవరో వచ్చారు. ఎవరు వచ్చారో చూడు. ఎవరు వచ్చారో కూడా తెలుస్తలేదు నీకు. ఏమో నాకేం తెలుసు. అయ్యో, మీరేం చేస్తున్నారండి? చెప్పొచ్చుగా. ఏయ్, ఇలా ఉంటే మన ఇంటికి ఎవడు రెంట్కి రాడు. ఎందుకు రాడు? వచ్చాడు ఎవరైనా? ఎవరు వచ్చారు? హలో సార్, హాయ్. నమస్కారం. నమస్కారం. మీ ఇంట్లో రెంట్ ఉందన్నారు కదా సార్, 5% ఖాళీ ఉందన్నారు. అరే, ఇల్లు రెంట్కి ఇస్తారంటే కొట్టి మాట్లాడతారేంటి సార్? అరే, అది మా అలవాటు అండి. అరే, ఇంతకీ మీకు సింగిల్ రూమ్ కావాలా, డబుల్ రూమ్ కావాలా? డబల్ రూమ్ ఉంటే సూపర్ కదా. డబుల్ రూమ్ అంటే 8,000 రెంట్ అండి. బ్యాచులర్ అయితే మాత్రం 10,000 ఇవ్వాలి. 8,000 రెంట్. అవును, 8,000. అమ్మా, మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. రానాయనా, నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ లాగా పాస్. నీళ్ళు అయ్యి జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంటు అమ్మా, వాడతాను. ఇంక చాలు. ఉండు. ఏమనుకోకండి, మా వంశంలో ఆ. మేము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇలా చేయలేపు మాట్లాడడం, ఇలా కొట్టి మాట్లాడడం అలవాటు అండి. ఒక మంచి వంశం. మా నాన్నగారిని పరిచయం చేస్తా. ఆహా. నాన్న, మన ఇంట్లో రెంట్ కోసం ఒకరు వచ్చారు. రూల్స్ చెప్పు. భగవద్గీత చదువుతావా? భగవద్గీత చదువుతా. భగవద్గీత చదువుతావా? భగవద్గీత. కురుక్షేత్రం చదువుతాను. వందలు పట్టుందా? సార్ నాకు అర్థం కాదు, కొంపకి వచ్చిన కొట్టుకు మాట్లాడతారు. ఇప్పుడు మనిషికి ఒక అలవాటు ఉంటుంది. ఆ. కొంతమంది గోకుతూ మాట్లాడతారు, అవును. నువ్వు ఇలా కొట్టుతూ మాట్లాడతావు. ఒసేయ్, ఏంటి? ఇంతకన్నా మంచి టైం రాదు. మన రూల్స్ చెప్పు. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? అయ్యో, బాగుంది ఇల్లు. Ladies బాగుందండి. బాగుంది ఇల్లు. బాగుందండి. ఆ. మీకు పెళ్ళయిందండి? పెళ్లి కాలేదు. మీ భార్య ఎక్కడుందండి? కాదని చెప్పానుగా. మరి ఏ ఊరు నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారండి? ఇదిగో మీకేదో దరిద్రపు కొట్టి వ్యాధి ఉన్నట్టుంది. నేను డాక్టర్ని తీసుకొస్తా. మా కోసం ఆ. మీరు డాక్టర్. డాక్టర్ని డాక్టర్ తీసుకొని వస్తారా? డాక్టర్నే. సార్, థ్యాంక్ యూ. ఉండండి, నేను డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు అక్కడ ఉండు. ముసల్దాన నువ్వు అక్కడ ఉండు. ఏంటి? ఎవరో వెంటకు వచ్చాడే నాతో చెప్పకుండా వాళ్ళు వీళ్ళతో చెప్తావేంటి అని అడుగు. దొడు నువ్వు ఉన్నాగా, నువ్వు చెప్పొచ్చు కదా. హలో సార్, సార్, సార్. డాక్టర్ వచ్చాడు. మీరు డాక్టర్, యా. మా జబ్బు తగ్గిస్తారు. అయ్యో తగ్గించేస్తారు. సూపర్ కదా, సూపర్ కదా. సూపర్ మన జబ్బు తగ్గించడానికి వచ్చిన డాక్టర్. చదివావా? దొంగచాటుగా పాస్ అయ్యావా? ఎక్కడిచ్చారు? నిన్ను ఎవరు డాక్టర్ డాక్టర్ పేషెంట్ అలవాటండి.
మీకు నేను జబ్బు తగ్గిస్తాను. ఫస్ట్ ఆయన దగ్గర ఇంజెక్షన్ తీసుకో. అందుకే సార్ నా చేతి వదలండి. ఏ పర్లేదు సార్. వేర్ ఇస్ ద పేషెంట్? మీరు ఇంజెక్షన్ ఇవ్వండి సార్. మీరు ఇంజెక్షన్ ఇవ్వండి. ఐ నీడ్ ద పేషెంట్. హియర్ ఇస్ ద పేషెంట్. 1 సెకండ్ Second. చేసుకోండి. 1 వద్దు. సెకండ్ తీసుకో. వేర్ ఇస్ ద పేషెంట్? ఐ నీడ్ ద పేషెంట్. చూసారా తగ్గిపోయింది. ఇప్పుడు నా చేయి రగట్లేదు. ఆ, చిట్టికెలో నా ఇదిగో మా ఆవిడకి కూడా. థ్యాంక్ యూ డాక్టర్. ఈ పేమెంట్ ఇస్తారు. పేమెంట్ ఇచ్చేయండి. ఎంత? 18,000. ఇంగో తీసుకో. మీరు బయలుదేరచ్చు డాక్టర్. వేర్ ఇస్ ద పేషెంట్? అయిపోయింది పేషెంట్. యు వాంట్ కమిషన్? నీ పొందరా పో. జబ్బు తగ్గించావు. అది. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ. నేను చెప్పిన రూల్స్ అన్ని గుర్తున్నాయిగా? అలాగే తప్పకుండా. రూల్స్ అన్ని ముందు నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను తీసుకోండి. మహాప్రభువులు ఆ. రేపు నుంచి రూల్స్ అన్ని పాటించారు. అయ్యో రూల్స్ అన్ని పాటిస్తాను. గుర్తున్నాయిగా? 7 గంటలకి తాళం వేసేస్తాం. తప్పకుండా సార్. మ్యాటర్ ఏంటంటే ఈ డబ్బులు మీకు ఇచ్చాను కాబట్టి ఆ. రేపటి నుంచి ఇల్లు నాది. ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదండి? ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదురా? ఎందుకు కుదరదు? పొద్దున 7 గంటలకు లేవా? సుమ్మా. తీవా తాళం తీవా? తెస్తా. లేట్కి వస్తే ఆగు, 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 ఆగు. నువ్వు జరిగి ఏది కాఫీ పెట్టేది? అక్కడ ఉంది. కాఫీ పెట్టవా నువ్వు? ఎందుకు పెడతాను? 9ంటికి కాఫీ. పెడతాను. 9ంటికి కాఫీ కావాలి. 9ంటికి కావాలి. పెడతాను. ఏ టిఫిన్ చేయవా? టిఫిన్ పెడతానండి. టిఫిన్ భగవద్గీత భగవద్గీత చదువుతా, రామాయణం చదువుతా, భాగవతం చదువుతా, కాఫీ చదువుతా. ఇంకేమో చదువుతానా? పొద్దున్నే పిలుస్తావా? నన్ను పిలుస్తావా? పిలుస్తావా? పిచ్చి పిచ్చి వేసలేకండి. పచ్చకలు కొట్టే వ్యాధి ఉందని. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ skit? ఈ స్కిట్ లో ఎక్కువ దెబ్బలు తిన్నందుకు నాగిరెడ్డికి ఫస్ట్ మార్కు, సెకండ్ మార్క్ ఏమో రాజు గారికి, థర్డ్ మార్క్ సుధాకర్ కి, ఫోర్త్ మార్క్ నీకు. షార్ట్ గా ఉన్నా చాలా చక్కగా ఉంది. నీట్, చాలా Thank you. ఎంటర్టైన్ చేశారు. కాకపోతే కొట్టించుకున్న దానికి నాకే అయ్యో అనిపించింది. సుధాకర్ కలర్ కి నాగిరెడ్డి కలర్ కూడా ఎర్ర కనపడుతున్నాయి భయంకరంగా. వాడిని తెలుపు చేయడమే నా లక్ష్యం. బాగుంది, గుడ్. రోజా గారు చంటి చాలా హిలేరియస్ గా ఉంది, థ్యాంక్ యూ. కానీ ఎక్కడో అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ రంగరించినట్టు తెలుస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సుధీర్, లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? చూడకూడదు అనుకుంటా. స్టోరీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. కాకపోతే ఇదేంటే ఫస్ట్ నుంచే వెళ్ళిపోయి టక 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 అనుకుంటా అసలు ఎవ్రీ ఫ్రేమ్. దీని వరకు ఓకే. ఈ వీక్నెస్ చంపదెబ్బ కొట్టేవారు పొడిచే వీక్నెస్ అట్లాంటివి ఉంటాయి కనుక కొద్దిగా అవాయిడ్ చేయండి అలాంటివి. చాలా బాగుంది, గుడ్. కామిక, I loved the performance. I loved the mom's character. Oh my god, she was amazing. Amazing. Overall, the act was really nice. I enjoyed thoroughly. థ్యాంక్ యూ సో మచ్.